హాయ్ అండి. ఈరోజు మనం న్యాచురల్ షాంపూ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి ఎవరికైనా ఈ రోజుల్లో తెల్ల వెంట్రుకలు ఎక్కువగా వస్తున్నాయి కదండి. చిన్నపిల్లలకైతే చిన్నప్పటి నుంచి మనం ఇలాంటి న్యాచురల్ షాంపూస్ పెడితే మనకి తొందరగా వైట్ హెయిర్ రాకుండా చిన్నపిల్లల హెయిర్ని కాపాడొచ్చు. ముందుగా మందారం పువ్వులు, మందారం ఆకులు తీసుకుందాం. అలాగే ముందు రోజు నానబెట్టిన కుంకుడుకాయలని కూడా ఇందులో మనం యాడ్ చేసుకుందాం. సో ఈ కుంకుడుకాయలు, మందారం పువ్వులు, మందారం ఆకులు కలిపి ముందు రోజు నానబెట్టిన కుంకుడుకాయల నీళ్ళు ఉన్నాయి కదా, అవి కూడా కొన్ని కొన్ని వేసుకుంటూ మనం బాగా వాటిని గట్టిగా మెదపాలి. మీరు కనుక నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఈ కుంకుడుకాయలు, మందారాకులు, మందారం పువ్వులు కలిపి ఈ రాత్రి నానబెట్టిన కుంకుడుకాయ వాటర్ ఉన్నాయి కదండి, వాటిని కూడా వేస్తూ బాగా గట్టిగా కలపాలి, అంటే మెదపాలి. చూడండి ఇక్కడ నేను చేస్తున్నట్టుగా. కొంతమంది మందారం పువ్వు, మందారం ఆకు మిక్సీలో కూడా వేసుకుంటారండి, కానీ నేనైతే ఇలా చేస్తున్నాను. సో మనం కొంచెం నలుపుతూ ఉంటేనే అవి నురగ రావడం స్టార్ట్ అయింది చూడండి. పాతకాలంలో అయితే అండి ఈ కుంకుడుకాయలతోనే బట్టలు ఉతికే వాళ్ళంట. పాతకాలంలో షాంపూస్ ఎక్కడవండి, ఈ కుంకుడుకాయలతోనే వాళ్ళు తలకి షాంపూ లాగా వాడేవాళ్ళట. అండ్ మా అమ్మమ్మ చెప్తూ ఉంటుంది, పాతకాలంలో ఈ చెరువులలో మట్టి ఉంటుంది కదండి, రేగడి మట్టి అంటారు, ఆ రేగడి మట్టితో కూడా వాళ్ళు తల స్నానం చేసేవాళ్ళట. సో మరి వాళ్ళు అయితే అసలు ఎంత నల్లగా ఉండేవండి. ఈ న్యాచురల్ షాంపూస్ వల్ల ఇప్పుడు అన్ని కెమికల్సే కదండి. ఈ కెమికల్స్ వల్ల చిన్న చిన్న పిల్లలకే వైట్ హెయిర్ వస్తుంది. సో నేనైతే మా పాపకి దగ్గర 8 ఇయర్స్ నుంచి ఈ షాంపూ వాడుతున్నానండి, న్యాచురల్ షాంపూ. ప్రతి వీక్ ఇలానే చేసి తనకి హెడ్ బాత్ చేపిస్తాను. సో ఇప్పుడైతే ఇది చూడండి ఎలా అయింది. మనం వాటిని మెదపడం వల్ల నురగా స్టార్ట్ అయిపోయింది. అండ్ చూడండి ఆకులు కూడా బాగా మెదిగాయి, అండ్ మందారం పువ్వులు కూడా దాంట్లోనే కలిసిపోయాయి. కుంకుడుకాయలు కుంకుడుకాయల పీచు అంతా అండి మొత్తం వడగట్టేసి స్ట్రైనర్ తీసుకొని వడగట్టి, చూడండి ఇక్కడ నేను చేస్తున్నాను కదా, వడగట్టిన తర్వాత అలా వాటర్ వస్తుందండి. న్యాచురల్ షాంపూ అది. నురగ చూడండి ఎలా వచ్చిందో. అసలు ఎంత న్యాచురల్గా అంటే అండి, అసలు మనకు షాంపూ పెట్టినప్పుడు ఎంత షైనింగ్ వస్తుందో హెయిర్, నేను మీకు చూపిస్తాను. అంత షైనింగ్ ఉంటుంది హెయిర్ కూడా. ఈ పైన నురగంతా నేను ఒక 5 మినిట్స్ పాప హెయిర్కి అప్లై చేసి ఒక 5 మినిట్స్ పెట్టానండి. ఈ నురగంతా తీసి బాగా కుదుళ్ళకి కొంచెం పట్టేట్టుగా మెల్లిగా అంత తీసి అప్లై చేసి ఒక 5 మినిట్స్ ఉంచిన తర్వాత హెడ్ బాత్ చేపిస్తే ఈ మందారం పువ్వులు, మందారం ఆకులలో ఉన్న ఈ విటమిన్స్ అన్నీ మన హెయిర్కి పడతాయి, కుదుళ్ళకి పడుతుంది. కుదుళ్ళకి పట్టిన తర్వాత ఒక 5 మినిట్స్ ఆగి హెడ్ బాత్ చేపిస్తేనండి కొంచెం హెయిర్ కూడా తొందరగా గ్రోత్ ఉంటుంది. ఇంకోటి మనకి వైట్ హెయిర్ కూడా రాకుండా ఉంటుంది. పిల్లలకు కానీ మనకు కానీ, పెద్దవాళ్ళు కూడా పెట్టుకోవచ్చండి. చూడండి ఇక్కడ అప్లై చేస్తున్నాను కదా, చూడండి హెయిర్ అంతా కూడా కుదుళ్ళకి బాగా పట్టించాలి. హెయిర్ కింద పర్వాలేదు లేకున్నా కానీ పైన కుదుళ్ళకి పట్టిస్తేనే మంచి పోషణ అందుతుందండి హెయిర్కి. చూడండి ఇలా ఒక 5 మినిట్స్ అలా పట్టించిన తర్వాత ఉంచేసి హెడ్ బాత్ చేయించడమే అండి. చూడండి పాప హెయిర్ తలస్నానం చేసి ఆరిన తర్వాత, జుట్టు ఆరిన తర్వాత చూడండి చాలా న్యాచురల్గా ఉంటుందండి. అసలు షాంపూ పెట్టిన దానికంటే షైనింగ్ ఉంటుంది హెయిర్. చూడండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.